వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఉద్యోగ పెన్షన్లు మరియు పన్ను చెల్లింపుదారులకు ఇన్కమ్ ట్యాక్స్ బిగ్ అప్డేట్. న్యూ రీజియంలో ఉన్న 125 సెక్షన్ల రద్దు అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ, ఇక విషయానికి వచ్చినట్లయితే పన్ను వ్యవస్థకు సంబంధించి పెద్ద అప్డేట్ వచ్చింది. కొత్త ఆదాయ పన్ను వ్యవస్థపై ఆర్థిక మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోంది. పన్ను వ్యవస్థ ప్రక్రియను సరళీకృతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని ఇన్కమ్ ట్యాక్స్ వర్గాలైతే ఇండియా టుడేకి తెలిపాయి. కొత్త విధానంలో 125 సెక్షన్లు, సబ్ సెక్షన్లను రద్దు చేసే అవకాశం ఉంది. పాత ఆదాయ పన్ను చట్టం స్థానంలో కొత్త ఆదాయ పన్ను చట్టాన్ని త్వరలో ప్రవేశపెట్టనున్నామని, దానిని సరళీకృతం చేయడమే కొత్త ఆదాయ పన్ను చట్ట పరిధి అని సోర్సెస్ నుంచి సమాచారం అందింది. ఫిబ్రవరి 2025లో వచ్చే బడ్జెట్లో ప్రకటించే అవకాశాలను ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది. ఆదాయ పన్ను చట్టం నుంచి అనవసరమైన సెక్షన్లు, సబ్ సెక్షన్లు తొలగించాలని ఆర్థిక మంత్రి లక్ష్యంగా పెట్టుకున్నారని జాతీయ మీడియా అయితే తెలిపింది. జాతీయ మీడియా కథనం ప్రకారం ప్రస్తుత ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదాయ పన్ను చట్టంలో సంస్కరణలు చేయడంలో బిజీగా ఉంది. ఆ తర్వాత సవరించిన ఆదాయ పన్ను చట్టం దేశం ముందుకు తీసుకురాబడుతోంది. కొత్త విధానం వస్తే పన్ను చెల్లింపుదారులకు పెద్ద మార్పు రావచ్చు. పన్ను ప్రక్రియను సులభతరం చేయడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ అనవసరమైన విభాగాలు, ఉప విభాగాలను తొలగించగలదు. పన్నుల విధానాన్ని వీలైనంత సులభతరం చేయాలని ఆలోచిస్తోంది. ఎక్కువ మందిని పన్ను పరిధిలోకి తీసుకొని రావడంపై ప్రధాని నరేంద్ర మోడీ దృష్టి సారించారు. ఇక దీనికి సంబంధించి ప్రస్తుతం నిపుణులతో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా పన్నుల దాఖల ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు భారీ స్పందన వచ్చినట్లు సమాచారం. దాదాపు అన్ని ప్రతిస్పందనలు పన్ను దాఖలను సులభతరం చేయాలని, సమ్మతి భారాన్ని తగ్గించాలని అభ్యర్థించాయి. కొత్త ఆదాయ పన్ను చట్టాన్ని సమీక్షించి తుది రూపు ఇచ్చే పని వచ్చే నెలలో పూర్తవుతుందని సమాచారం. సంస్కరణ లక్ష్యం పన్ను కోడ్ను మరింత సమగ్రంగా చేయడం, సమ్మతి భారాన్ని తగ్గించడం, పన్ను చెల్లింపుదారులకు స్పష్టతను మెరుగుపరచడం వంటివి ఇందులో ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇన్కమ్ ట్యాక్స్కు సంబంధించినటువంటి కొత్త అప్డేటు. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.